పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడులో రోడ్ల దుస్థితిపై గ్రామస్తులు రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అధికారులు నాయకులకు రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్యాలంపాడు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎంత ఇబ్బంది పడతానని మీరు అర్థం చేసుకోవట్లేదు. రైతులు నిద్రపోతున్నా కూడా ఊపిరితిత్తులు పోయి చచ్చిపోతామని భయంగా ఉంది. ముందు అది కొద్దిగా మీరు గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పెడతామని చెప్పి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోడ్డును చూడండి. ఒకసారి మీరు చూస్తే అర్థమైంది. ఆ దుమ్ము ధూళి మొత్తం కూడా రేయం బొగులు కూడా మేము ఊపిరి తీసుకొని ఊపిరితిత్తుల భయంతో మేము చచ్చిపోతామని చెప్పిన ఊపిరి తీసుకోలేక ఆ దువ్వ దెబ్బకి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ పొలాలు కానీ ఇటు ఇల్లు కానీ ఎంత దరిద్రంగా ఉన్నాయో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. మీ కళ్ళారు అక్కడెక్కడ కూర్చొని ఏదో అయిపోతుందో లేదు వాళ్ళే వస్తారు అనుకుంటే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ సామాన్ ఉంటుంది తప్పితే ఏం లేదు. కనీసం నీళ్ళన్నా కొట్టలేయంటే ఆ సిఐ గారు వాళ్ళందరూ వచ్చి కొట్టేస్తామని చెప్పి ఇప్పుడు వారం రోజులు అవుతుంది. ఇంతవరకు అతిగతి లేదు. అది మీరు ఒకసారి గమనించి పెద్దలు మాకు పరిష్కారం చేయాలని కోరుతున్నాం. చెప్పేదేముంది, ఇప్పుడు ఈ ఇళ్ళమ్మటోళ్ళు ఈ ఎల్లర్జీ వచ్చి ఆ దుమ్ము వల్ల ఒక్కొక్కరికి 4 పేషెంట్లకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అయినాయి. ఆ దుమ్ము వల్ల మీరు అయిపోతారని ఆసుపత్రికి అర్జెంటుగా రోడ్డు పోసుకుంటే దుమ్ము వల్ల వచ్చినారని ఆ పేషెంట్కి 50,000 వాళ్ళు తట్టుకోలేకపోయినారు. ఇది జరిగింది. దీనివల్ల సంబంధించుకొని అర్జెంటుగా మీరు ఇవాళ మిల్లర్తో తీసుకొచ్చి పోతేనే నమ్మకం పోయింది. 6 నెలలే మీరు రోడ్డు పగలగొట్టి 6 నెలల నుంచి మీరు తీసుకొచ్చి పోసిన దాకా ధర్నా మటుకు లాగి లాగడమే.